హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చేపల కూర ఎలా వండాలో చూద్దామండి. దీనికేమో ఒక కేజీ చేప ముక్కలు బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలండి. అలాగే ఇప్పుడు మసాలా ఆడుకోవాలండి. ఒక చిన్న అల్లం ముక్క, 6 వెల్లుల్లిపాయలు, 4 లవంగాలు, 2 యాలకులు, ఓ స్పూన్ ధనియాలు, స్పూన్ జీలకర్ర వేసి బాగా మిక్సీ పెట్టుకోవాలండి. ఇప్పుడైతే నిమ్మకాయ సైజ్ చింతపండు నీళ్ళలో నానబెట్టుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్లో ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకుని ఒక 5 స్పూన్లు నూనె అయితే వేసుకోవాలండి. చేపల వరకు నూనె అయితే ఎక్కువే పడుతుందండి. నూనె బాగా మరిగిన తర్వాత ఒక ఉల్లిపాయ కచ్చాపిచ్చా నూనె పేస్ట్ వేసుకోవాలండి. అలాగే ఒక 6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని అందులో ఒక స్పూన్ ఫుల్గా రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి. రాళ్ళు ఉప్పు అయితే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఉప్పు వేసి బాగా వేపుకోవాలండి. ఇప్పుడైతే ఇందాక మసాలా ఆడాం కదండి, ఆ మసాలా అయితే 2 స్పూన్లు పెద్ద స్పూన్లు వేసి బాగా వేపుకోవాలండి. ఇప్పుడైతే 4 పెద్ద స్పూన్లు కారం వేసి బాగా వేపుకోవాలండి. బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు అరకేజీ చేప ముక్కలు బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి, ఉప్పు పసుపు వేసి కడిగి ఆ ముక్కలు అయితే వేసుకుని ఇందులో బాగా వేపుకోవాలండి. కనీసం ఒక 10 మినిట్స్ అయినా బాగా వేపుకోవాలండి. అలాగే ఇప్పుడు మనం ఇందాక చింతపండు ఒక హాఫ్ లీటర్ పోసి బాగా నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు రసం ఇందులో పోసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. మళ్ళీ స్లో మీడియం పెట్టి బాగా ఉడికించుకోవాలండి. ఇంతే చేపల కూర.